పాడు మండలం పరిమెళ్ల గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పరిమెళ్ల గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలకు బొలిశెట్టి శ్రీను జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పరిమెళ్ల గ్రామస్తులు జనసేన పార్టీలోకి చేరడం ఎంతో శుభ పరిణామమని, ఇదే గెలుపునకు మొదటి అడుగు అన్నారు బొలిశెట్టి శ్రీను. పరిమెళ్ల గ్రామానికి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయని, కనీసం వసతులు కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజలు అడిగితే ఏదైనా ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి ఆలోచన మరి ఎన్నింటికి స్వచ్ఛ పలకవలసిన అవసరం. దానికి మన దగ్గర 5 ఓటు మాత్రమే. ఆ ఓటుని నోటికి పంపుకుంటే మరొక 5 సంవత్సరాలు మన ఎత్తుకి చూపుతారు. మీకు అవసరమైతే ఉన్న రేషన్ కార్డు చేస్తారు, మీకు అవసరమైతే ఇల్లు పడారు, మీరు లేకపోతే మీకు పెన్షన్ రాదు అనే భయంతో మనం బతుకుతున్నాము. కానీ ఇవన్నీ మనకు వద్దు. నేను ఒకటి అడుగుతున్నా, ప్రతి కుటుంబానికి ఇదే రాష్ట్రంలో ఉద్యోగం ఇప్పించండి. ఒక ఇంటికి 50,000 రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించండి. పరిశ్రమలు పెట్టించండి. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. పోలవరం ప్రాజెక్ట్ కట్టండి. అమరావతి కట్టండి. అమ్ముకున్నారు, దాన్ని ఆపండి. ప్రత్యేక హోదా తీసుకురండి. ఢిల్లీలో